ఆర్థిక, పారిశ్రామిక ప్రగతి ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. గతంలో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలతో ఇప్పటికే సంప్రదింపులు ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు రాబట్టేలా కసరత్తు జరుగుతూ ఉంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా విశాఖలో ఐటీ, అలాగే కోస్తా తీరంలో పారిశ్రామిక నడవాలు, తిరుపతి సహా రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పనపై ఈ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర విభజన తొలినాళ్లలో అప్పటి టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరిచిందనే చెప్పాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హెచ్సిఎల్ నుంచి మేధా టవర్స్, అలాగే ఆటోనగర్లో సాఫ్ట్వేర్ టవర్స్, మల్లవల్లి, వీరపనేనిగూడెంలో భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు ఆ రోజు కేటాయించడం జరిగింది. ఐటీ, స్టార్టప్ కంపెనీలకు అనేక ప్రోత్సాహాలు కల్పించడంతో పాటు మౌలిక వసతులు, భవనాల ఏర్పాటుపైన ప్రత్యేకంగా దృష్టి సారించింది. కొండలు, గుట్టలను చదును చేసి పారిశ్రామిక నడవాలుగా తీర్చిదిద్దే ప్రయత్నాలు ఆరంభం కాగా, ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్ వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేసి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చినటువంటి భూములను కూడా లాక్కున్నటువంటి పరిస్థితి అయితే ఆ రోజు గత 5 ఏళ్ల కాలంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో మల్లవల్లి పారిశ్రామిక వాడ మీద నీళ్లు కమ్ముకున్నాయి. ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ అశోక్ లేలాండ్ యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన ప్రారంభించినటువంటి దుస్థితి ఏర్పడింది. అయితే పార్లే ఆగ్రో పరిశ్రమ పనులు ఆ రోజు మధ్యలోనే నిలిచిపోయినాయి. పారిశ్రామికవేత్తలు ఒక్కసారిగా చేతులు ఎత్తేశారు. చంద్రబాబు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఒప్పించి రాయితీలు ఇచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు మూతపడకుండా ఉండేలా అన్ని రకాల ప్రోత్సహిస్తే, వైసీపీ ప్రభుత్వం ఆ పరిశ్రమలన్నీ మూతపడేలా చేయటంలో ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ప్రస్తుతం ఉంది. అయితే 2014, 2019 వరకు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 6582 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 3038 పరిశ్రమలు ఏర్పాటు కాగా, 5 ఏళ్లలో 2319 కోట్లు ఎంఎస్సి రంగంలో పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో 67,428 మందికి ఉపాధి కూడా లభించింది. ప్రధానంగా కాటన్, టెక్స్టైల్తో పాటు గార్మెంట్స్, కెమికల్, ఆగ్రో, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా లాంటి అనేక పరిశ్రమలు, ఆటోమొబైల్ పరిశ్రమలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి. 7,145 కోట్ల పెట్టుబడులు ఆ రోజు రావటం జరిగింది. 17 భారీ పరిశ్రమల ద్వారా 2,339 కోట్ల పెట్టుబడులతోటి 6,820 మందికి ఉపాధి అవకాశాలు కూడా 2014-19 వరకు దొరికాయని చెప్పాలి. అయితే చంద్రబాబు గత పాలనలో వీర్లుపాడు మండలంలోనే నరసింహారావు పాలెంలో సహ్యాద్రి ఇండస్ట్రీస్, అలాగే నందివాడలో ఉమా స్పిన్టెక్ ఇండియా, జగ్గయ్యపేటలోని తిరుమలగిరిలో హిందూ టెక్స్టైల్స్, మదినేపల్లిలోని సింగరాయపాలెంలో బ్రోయల్ ప్రాసెసర్స్, కృతివెన్నులో మునిపేటలో ఎన్జీ పాస్పేట్స్, అలాగే బాపులపాడు మండలంలోని కోడూరులో మిలేష్ మెరైన్ ఎక్స్పోర్ట్స్, రేమలలో మోహన్ స్పిన్ టెక్స్ ఇండియా, అలాగే వత్సవాయి పరిధిలోని బ్రహ్మవరంలో 4S స్పిన్టెక్, కోడూరు పరిధిలోని కౌలూరులో ఎన్సిఎల్ ఆల్టెక్, కంచికచర్ల పరిధిలోని కేసర్లో ఎనితా కెమికల్స్ తదితర సంస్థలన్నీ కూడా ఆ రోజు 2014-19లో అక్కడ రావటం జరిగింది. పరిశ్రమలు కూడా నిర్మాణ దశలో ఉండగా, మల్లవెల్లిలో అశోక్ లేలాండ్ లిమిటెడ్ కంపెనీ జగన్ రాకతో ఎక్కడికక్కడ ప్రారంభం కాకుండా నిలిచిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తిరిగి కృష్ణా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. కృష్ణా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేకంగా అక్కడ సౌకర్యాలు, రోడ్లు కావచ్చు, విమానం కావచ్చు, రైలు రవాణా మార్గాలన్నింటినీ కూడా, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా కల్పించే విధంగా ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. మల్లవల్లి, వీరపనేనిగూడెం వంటి ప్రాంతాల్లో భారీ పరిశ్రమలకు స్థలాలను కూడా కేటాయించడం జరిగింది. పామర్లో కొత్త పారిశ్రామిక పార్కు కోసం ఇటీవలే భూమి పూజ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ భూములను పరిశ్రమల ఏర్పాటుకు ఉపయోగించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి విజయవాడ వంటి నగరాల్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు స్థాపించేలా టవర్ల వంటి నిర్మాణాలకు కూడా ప్రభుత్వం ప్రణాళికలకు సిద్ధం చేసింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రగతి, సంక్షేమం రెండూ కూడా
జోడెద్దుల్లా పరుగులు పెడుతున్నాయనే చెప్పాలి. రానున్న రోజుల్లో కృష్ణా జిల్లా వాస్తవంగా అక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడతా ఉన్నాయి. తద్వారా ఈ రాష్ట్రానికి లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతి వైపు పయనించేందుకు కూడా ఇదొక మంచి అవకాశం అని ప్రజలంతా కూడా అనుకుంటా ఉన్నారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలంతా కూడా కృష్ణా జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇవాళ ఆసక్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో పెట్టుబడులు కృష్ణా జిల్లా వైపు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంచనాలు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఊహించని విధంగా భవిష్యత్తులో కృష్ణా జిల్లా అతిపెద్ద పారిశ్రామిక నడవగా అవతరించబోతుందనటంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పుకోవాలి.